తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు చేత నా ఈ కంబ రామాయణం. ఆంజనేయుడి అడుగులు ఒక సౌధం నుంచి మరి ఒక సౌధం వైపుగా పడుతున్నాయి. ప్రతి సౌధంలో సీతమ్మ ఉన్నదా లేదా అని సూక్ష్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు ఆయన. ప్రతి స్త్రీ లక్షణాలను నిశితంగా గమనిస్తూ అడుగులు వేస్తున్నాడు. అది విభీషణుని ప్రాసాదము. అక్కడ అడుగు మోపకనే అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు ఆంజనేయుడు. ఒక పట్టు పరుపు మీద రావణుడి సోదరుడైన విభీషణుడు నిద్రిస్తూ కనపడ్డాడు ఆయనకు. ఆయనలో పరమభాగవతోత్తముడి లక్షణాలు కనపడ్డాయి. మౌనంగా ఒక నమస్కారం చేసి ముందుకు కదిలాడు. అటు నుండి మరి ఒక అత్యుత్తమ సౌధానికి చేరుకున్నాడు. అక్కడ వేల కొలది మహాకాయులైన రాక్షసులు కళ్ళలో ఒత్తులేసుకుని కాపలా కాస్తున్నారు. వారికి తెలియకుండా పొగ కూడా లోనికి ప్రవేశించలేదు. అత్యంత సూక్ష్మ రూపంతో అవలీలగా లోపలికి వెళ్ళాడు హనుమంతుడు. ఒక మహాయోధుడి మందిరం అది. ఆయనే ఇంద్రజిత్తు. ఆ ఇంటిలోనే కొన్నాళ్లు ఇంద్రుడిని తన బందీగా ఉంచుకున్న మేటి పోటరి అతడు. 6 ముఖాలు గల కుమారస్వామికి గల తేజస్సుతో సర్వ శుభలక్షణాలతో కనపడుతున్నాడు. కాని ఆ తేజస్సు మాటను అంతులేని క్రౌర్యం ఉన్నదని జ్ఞప్తికి రాగానే హనుమకు ఒళ్ళు జలధరించింది. ఇతడి భుజబలము చూసుకునే ఇతని తండ్రి రావణునికి ఎక్కడ లేని మిడిసిపాటు. రాబోయే రోజులలో రామలక్ష్మణులు ఇతనితో పోరాడటానికి చెమట కార్చవలసి వస్తుంది. వారి స్థాయికి ఇతనొక్కడే చెప్పుకోదగ్గ యోధుడు. ఇలా ఆలోచనలు సాగుతుండగా అతని ప్రాసాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు పవనసుతుడు. అమ్మ కానరాలేదు. అక్షకుమారుడి భవనము, అతికాయుడి సౌధము, మిగిలిన వీరుల నివాస భవనాలు అన్నీ గాలించాడు. సీతమ్మ కనపడలేదు. అటు నుంచి ముందుకు నడిచాడు. ఇక మిగిలింది రావణుని రాజసౌధము. ఆ సౌధమునకు ముందు ఒక్కొక్క సముద్రమంతా ఉన్న 3 పెద్ద అగర్తలు. వాటిలో రాత్రివేళ ముడుచుకున్న పద్మాలు. పద్మము వంటి ముఖము గల సీతమ్మ ముఖములో దుఃఖఛాయలుంటే మేము మాత్రము ఎందుకు వికసిస్తామని అన్నట్లుగా ఉన్నాయవి. ఆ అగర్తలను దాటడానికి కొంచెం శ్రమపడ్డాడు మారుతి. యముడు కూడా ప్రవేశించడానికి గజ గజ వణికే రావణ రాజమందిరంలోనికి ప్రవేశించాడు రామబంటు. ఎటు చూసినా అందాల భామినులే. వారంతా రావణుని వలిచి వచ్చిన రాణులే. హనుమంతుడు రావణ మందిరం ప్రవేశించే సమయానికి రాత్రి చాలా భాగం గడిచిపోయింది. లంక అంతా నిద్రలో తూలుతున్నది. పగటి పూట మగనితో అలిగి పోట్లాడిన భామినులు రాత్రి సమయానికి తమ వారి గాఢ పరిష్వంగంలో హాయిగా నిద్రిస్తున్నారు. కానీ రావణ మందిరంలో అతని భామినులు ఎందరో మెలకువగా ఉన్నారు. రావణుడు వస్తాడేమో, నేడు తనను కరుణిస్తాడేమో అని ఎదురుచూపులతో నిట్టూర్పులతో గడుపుతున్నారు వారంతా. ఆ విరహ వేదనలో మధుర వీణానాదము కూడా వారిని తేలుకుట్టినట్టుగా సలుపుతున్నది. ఆయా రాణుల మందిరాలలోకి తొంగి చూసి సీతమ్మ లేదని తెలుసుకుని ముందుకు సాగుతున్నాడు హనుమంతుడు. అది రావణుని పట్టపురాణి మండోదరీదేవి భవ్య మందిరం. ఆమె రాక్షసరాజైన మయుడి కుమార్తె. ఆ మందిరము అన్ని మందిరముల కన్నా భిన్నముగా ఉన్నది, మిన్నగా ఉన్నది. అంతకుముందు చూసినవి ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఆ మందిరములు మామూలు మణులైతే ఈ మందిరము మహావిష్ణువు ధరించే కౌస్తుభమణి వంటిది. బహుశా రావణుడు సీతమ్మను ఇక్కడే జాగ్రత్తగా ఉంచి ఉంటాడు. ఈ మందిరమునకు పక్కనే రావణ భవనమున్నది అని తలచి ఆ మందిరంలోనికి అడుగు పెట్టాడు ఆంజనేయుడు. మహారాణి మండోదరీదేవి నిద్రిస్తూ ఉన్నది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అచ్చరకాంతలు ఆవిడ పాదాలను సుతిమెత్తగా ఒత్తుతూ ఉన్నారు. ఆవిడ భవనమంతా దివ్య సుగంధ పరిమళ భరితమై ఉన్నది. మండోదరీదేవి దేహము నుండి మణుల కాంతి కన్నా మిన్నగా దివ్యమైన కాంతి బయల్వెడలుతున్నది. ఆమె దేహకాంతి చూసి అచ్చెరువుంది. ఆవిడే సీతమ్మ అని తలచాడు మారుతి. ఆవిడ సీతమ్మ అని భావించగానే తన గుండెలను ఎవరో పిండి వేసినట్లై విలవిలలాడిపోయాడు హనుమంతుడు. రామచంద్రుడిని, తాను మెట్టిన గొప్ప వంశాన్ని వదిలి ఈవిడ ఈ పని చేసినట్లయితే నేను ఈ క్షణమే నాశనమైపోవుదునుగాక అని తలచాడు ఆంజనేయుడు. మరుక్షణమే ఆయనలో వివేకము మేల్కొన్నది. మరి సీతమ్మగాక ఎవరీ అమ్మా? ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.